రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నాయకులు కబ్జాలకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. మీర్పేట జనప్రియ కాలనీలో 70 గజాల స్థలాన్ని నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతలకు చెందిన కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి కబ్జా చేశారు. పాత బస్తీ రౌడీలను పెట్టి స్థలంలోకి రాకుండా అడ్డుకుంటున్నాడని యజమాని పగిళ్ల జోజీ ఆరోపించారు. కబ్జాదారుడైన ప్రతాప్ రెడ్డితో కార్పొరేషన్ అధికారులు కుమ్మక్కయ్యారని ఆయన తెలిపారు. నీ వ్యాపారం ఎంత నీకున్న జాగా ఎంత ఏమంటే ఈయన ఇల్లీగల్ వేకి నా రూమ్ అడ్డం వస్తుంది అని చెప్పేసి నా రూమ్ ని కూలగొడతా ఉంటాడు. ఈ ఇల్లీగల్ వే అనేది మీరు అతని పర్మిషన్ చూస్తే అతనికి ఇక్కడ రోడ్డు ఉండదు. లేఅవుట్ లో 160 గజాలు వితౌట్ వెస్ట్ ఫేసింగ్ రోడ్. లేఅవుట్ లో రోడ్డు లేనప్పుడు నీకు రోడ్డు ఏ విధంగా వచ్చింది? డాక్యుమెంట్ లో రోడ్డు చేపించుకున్నంత మాత్రమే రోడ్డు రాదు కదా, లేఅవుట్ ఉండాలి. నువ్వు మున్సిపాలిటీకి తీసుకున్న పర్మిషన్ లో రోడ్డు ఉండాలి. నువ్వు రోడ్డు చూపియాలి. సెటర్స్ ఇక్కడ ఓపెన్ చేయడానికి లేదు. ఆ ఇల్లీగల్ వేకి నా రూమ్ అడ్డం వస్తుంది అని చెప్పేసి ఈ 80 గజాలు ఏదైతే నా 80 గజాలు నా పొజిషన్ లో ఉందో దీనికి ఏ డిస్ప్యూట్ లేదు. నా దగ్గర ఉన్న దాని మీద నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ విధంగా రౌడీలను తీసుకుంటామని పాత బస్తీ రౌడీలు వీరు, పాత బస్తీ గుండాలు మా అమ్మని పర్టికులర్ గా ఈ రోజు రాత్రి 2:30 గంటలకి కట్టర్ తీసుకొచ్చి కట్టర్కి కావాల్సిన కరెంటు కనెక్షన్ ప్రతాప్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి తీసుకొని నా షెడ్ యొక్క వీటిని కట్ చేసి ఈ పిల్లర్లన్నీ కట్ చేసి ఇప్పుడు కింద పడిపోయిందని నేను మళ్ళీ బాగు చేసుకుంటుంటే ఈ విధంగా పాత బస్తీ గూండాలను పట్టుకొచ్చి మా మీద రౌడీయిజం చేస్తుంది. నీకు ఈ జాగాతోటి ఏమిటి సంబంధం? ఒక గజానికి నీకు ఈడ డాక్యుమెంట్ ఉంటే నువ్వు రా, ఈడ చూపి, ఈడ నిల్చున్న కాడ నేను వద్దే చెల్లిపోతా. ఆల్రెడీ నీకు లేని జాగాలో నువ్వు ఇల్లు కట్టినావు, నా జాగాల దాన్ని నేను కోర్టు ప్రకారంగా కూలగొట్టి తీసుకుంటా. నా మిగిలిన జాగా నేనేదైతే నా చేతిలో ఉందో దాని మీద నేను ఇల్లు కట్టుకుంటాను. నీ కడుపు నొప్పింది.